చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద పెద్ద ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాన్నివ్వవు. దేశం మొత్తాన్ని జయిస్తోన్న బీజేపీకి కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశించడం కష్టంగా మారుతోంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు అదే కోవకు చెందిన రాష్ట్రాలు. తమిళనాడులో బీజేపీకి అన్ని అపశకునములే అన్నట్టుగా సీన్ కనిపిస్తోంది. 2026 ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమిని ఓడించాలని చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్న దానిపై స్పష్టత లభిస్తోంది. తమిళనాడు రాజకీయాలు ద్రవిడ సిద్ధాంతం, భాష మీద ఉన్న ప్రేమ, గర్వం, ప్రాంతీయ స్వతంత్రత అనే బలమైన పునాదులపై నిర్మించబడింది. ఇవన్నీ కలిసి కేంద్రంలోని బీజేపీకి రాష్ట్రంలో అసాధారణమైన సవాళ్లను సృష్టిస్తున్నాయి. బీహార్లో ఎన్డీఏ విజయం సాధించినప్పటికీ తమిళనాడు మాత్రం పూర్తిగా డిఫరెంట్ బాల్ గేమ్ అనుకోవాల్సి ఉంటుంది. తమిళనాడులో బీజేపీ స్వతంత్రంగా పెద్ద బలం లేని పార్టీ. అందుకే అన్నాడీఎంకే వంటి మిత్రపక్షాలపై ఆధారపడుతోంది. కానీ జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పూర్తిగా చీలిపోయింది. శశికళ, పన్నీర్ సెల్వం, దినకరన్ వర్గాలు విడిపోయాయి. తేవర్ కమ్యూనిటీలో విభేదాలు ముదరడం బీజేపీ అన్నాడీఎంకే కలయికకు నష్టం కలిగిస్తోంది. పశ్చిమ తమిళనాడులో కీలక నేత సెంగొట్టయ్యన్ కూడా పార్టీని విడిచిపెట్టడం కూటమికి దెబ్బగా చెప్పాలి. జయలలిత తర్వాత వరుసగా 3 ఎన్నికల్లో ఓటములు పొందిన అన్నాడీఎంకే ఇప్పుడు బీజేపీకి ఇచ్చే బలం కంటే వస్తున్న బలహీనత ఎక్కువగా పార్టీని కలవరపెడుతోంది. మొత్తంగా ఎన్డీఏలో సంక్షోభం తగ్గేలా లేదు. మరో భాగస్వామి పీఎంకే అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతోంది. రామ్దాస్ వర్సెస్ అన్బుమణి పోరు పార్టీని 2 ముక్కలుగా చీల్చింది. డీఎండీకే ఇంకా ఏ కూటమిలో ఉండాలో నిర్ణయించుకోలేదు. ఈ అనిశ్చిత పరిస్థితులు బీజేపీ కూటమికి పెద్ద దెబ్బగా చూడాలి. 2026లో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే రంగప్రవేశం తమిళనాడు రాజకీయాలకు కొత్త మలుపు తిప్పుతుందన్న చర్చ సాగుతున్నా అది బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తోంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తన రాజకీయమని విజయ్ కుండ బద్దలు కొట్టాడు. అంటే బీజేపీ, అన్నాడీఎంకే, టీవీకే కూటమికి తమిళనాడులో ఆస్కారమే లేదు. చిన్న పార్టీలు తమ భవిష్యత్తు కోసం టీవీకే వైపు చూడొచ్చు. విజయ్ ఓట్ బ్యాంక్ అంతా యూతే. దీన్ని ఆకర్షించడం ఎన్డీఏకు సవాలవుతోంది. ఓవైపు ఎన్డీఏ కూటమి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే డీఎంకే కూటమి చెక్కు చెదరని స్థితిలో ఉంది. డీఎంకే వరుసగా 3 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరింత బలపడింది. మహిళలకు 1000 సాయం, ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆర్థిక మద్దతు, 2 అంకెల ఆర్థిక వృద్ధి లక్ష్యాలు అన్నీ కూడా డీఎంకేపై ప్రజల్లో పటిష్టమైన విశ్వాసాన్ని పెంచాయి. తమిళ ప్రైడ్, తమిళ హక్కులు, రాష్ట్ర స్వయం ప్రతిపత్తి, హిందీ వ్యతిరేకత, నీట్ మినహాయింపు వంటి అంశాలపై బీజేపీని టార్గెట్ చేస్తూ ప్రజల్లో మద్దతు సంపాదిస్తోంది. మొత్తంగా తమిళనాడు రాజకీయాలు బీజేపీకి సవాలు అని చెప్పాల్సి ఉంటుంది. తమిళనాడు ద్రవిడ భావజాలానికి కేంద్రం భూమి, హిందీ ఆధిపత్యాన్ని, హిందుత్వ సిద్ధాంతాన్ని, కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారం ఉండడాన్ని తమిళులు ఏమాత్రం ఆమోదించరు. ప్రజలు ఇలాంటి విషయాలను ఇష్టపడనే పడరు. విద్యావంతులు, యువత, నగర ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉండడం వల్ల కోయంబత్తూరు వంటి కొన్ని ప్రాంతాల్లో తప్ప బీజేపీ బలపడగలేకపోతోంది. ఇక 2026లో బీజేపీ ముందంజ వేయాలంటే ఈ అంశాలన్నింటినీ అడ్రస్ చేయాల్సి ఉంటుంది. కూటమి రాజకీయాలను పునర్నిర్మించాలి. తమిళనాడు భాష, సంస్కృతిలోని సున్నితత్వాన్ని అర్థం చేసుకోవాలి. తమిళనాడులో జాతీయ ప్రచారాన్ని పక్కన పడేసి స్థానిక సమస్యల చుట్టూ ప్రచారాన్ని మళ్లించాలి. మోడీ కోయంబత్తూరు రోడ్ షో బీజేపీలో ఉత్సాహం నింపినప్పటికీ అది నిజమైన మార్పునకు ప్రారంభమా లేక కేవలం శోభయాత్ర అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.